ఆల్రెడీ 420 కేసులు, ఇంకా ఈడీ కేసులు, ఇంకా 13 కేసులు, 32 కేసులు పెట్టి ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నారు. అందుకే కదా ఆయన జైల్లో ఉన్నాడనే కక్షతోనే కదా అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఇరికిచ్చి తీసుకొచ్చి లోనేసి 53 రోజులు జైల్లో పెట్టారు. దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి, దుష్టత్వం ఆలోచనలు వస్తాయి. 175 సీట్లో నేనే ఉండాలి, ప్రతిపక్షం కూడా లేకుండా చెయ్యాలనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 2024 మే నెలలో ఎన్నికలకు సిద్ధమయ్యారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆయన్ని రోడ్లో వేసి దంచి చింతకాయ పచ్చడి చేసి మొత్తం పిప్పి తీసి పక్కన పాడేశారు. పిప్పి తీయడం అంటే ఆయన ఏదైతే ప్రతిపక్షం లేకుండా చేయాలనుకున్నాడో ప్రతిపక్షం లేకుండా చేసేసారు ప్రజలు. ఎవరిని ఆయన ఎదుటి వాళ్ళకి లేకుండా చేయాలనుకున్నాడు, కానీ ఆయన్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేసి ఇవాళ 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. అంటే ఆయన పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉందో, ఆయన పరిపాలన ఎంత అన్యాయంగా ఉందో, ఆయన పరిపాలన ఎంత అక్రమంగా ఉందో తెలుస్తుంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి రాను, మళ్ళీ నాదేదైతే ఉందో సోషల్ మీడియాలో బూతులు తిట్టించి లేనిపోనివి అబద్ధాలు చెప్పించి మళ్ళీ నేనే 2029లో అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో మళ్ళీ సోషల్ మీడియాలో కొంతమంది సైకోలు అంటే బూతులు, కుటుంబాలను ఎవరైతే తిట్టేవాళ్ళు ఉన్నారో, ఆడవాళ్ళని తిట్టేవాళ్ళు ఉన్నారో వాళ్ళు సైకోలు. ఆ సైకోలను మళ్ళీ పెట్టుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చేయాలని చూస్తున్నాడు. నీ ఆటలు సాగవేక. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు. నిన్ను ఈ రాష్ట్రం నుండి ఆల్రెడీ ప్రజలు తరిమి కొట్టేశారు. ఆఖరికి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదులో కూడా ఉండకుండా చేసేశారు నిన్ను. నువ్వు వెళ్ళి కర్ణాటకలో యలహంకలో దాచుకుంటున్నావు. నిన్ను అక్కడి నుంచి కూడా తరిమేస్తారు. తరిమేసి నిన్ను రాజకీయాలకి రాకుండా శాశ్వతంగా సమాధి కట్టి 6 అడుగులు గొయ్యి తవ్వి 1000 అడుగుల లోతుకు పాతేస్తారని ఈ సందర్భంగా ప్రజలందరికీ మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా.